హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి వరల్డ్. ఈ వీడియో చూడగానే చిన్నప్పుడు ఇసుకలో ఆడుకున్న ఆటలు గుర్తొస్తాయి. మీలో ఎంతమంది ఇలా చిన్నప్పుడు ఇసుకలో ఆడుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఒక టాపిక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే, నార్మల్గా ఆటిజం కిడ్స్కి సెన్సరీ ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అలాంటి సెన్సరీ ఇష్యూలోనే ఇది ఒకటి. అదేంటంటే, పిల్లలు సర్ఫేసెస్ మీద అంటే కొన్ని ప్లేస్ల మీద నడవడానికి ఇష్టపడరు అనమాట. అదేంటంటే, కొంతమంది పిల్లలు గడ్డి మీద నడవడానికి ఇష్టపడరు, కొంతమంది ఇసుక మీద నడవడానికి ఇష్టపడరు, అలాగే కొంతమంది మెత్తగా ఉంటుంది కాబట్టి మట్టి మీద నడవడానికి కూడా ఇష్టపడరు. గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్లోర్ మీద నడవమన్నా కానీ నడవరు. రిషిని అసెస్మెంట్స్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అడిగారు అనమాట, బాబు గడ్డి మీద నడుస్తాడా, ఇసుక మీద నడుస్తాడా, మట్టి మీద నడుస్తాడా అని అడిగారు అనమాట. అలా అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, నా ఆన్సర్ వింటే మీకు కూడా షాక్ అవుతారేమో. నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మేము ఎప్పుడు కూడా అలా నడిపించలేదు సార్ అని అన్నాను. ఎందుకంటే గడ్డిలో, ఇసుకలో, మట్టిలో అట్లా నడిపిస్తే చిన్నపిల్లలు కదా, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అన్న భయం అనమాట. అలాంటి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయని తెలియదు కదా. సో డాక్టర్ అడిగిన తర్వాత రిషిని చెక్ చేశాను అనమాట. గడ్డి మీద, ఇసుక మీద, మట్టి మీద అలా నడిపించి అన్నీ చెక్ చేశాను. రిషి అన్నిటి మీద బాగానే నడిచాడు. అలాంటి సెన్సరీ ఇష్యూస్ అనేవి రిషికి ఏమీ లేవు కదా అని వదిలేయలేదు. ఫ్యూచర్లో ఇలాంటి సెన్సరీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి అన్నిటినీ అలవాటు చేస్తూ అన్నీ ఆడిస్తాను. అన్నీ అలవాటు అయినాయి. రిషికి మంచిగానే ఆడుకుంటాడు. ఇది కన్స్ట్రక్షన్ దగ్గర ఇసుక అండి. రిషికి ఉపయోగపడేలా ఏ చిన్న ఛాన్స్ దొరికినా కానీ వదిలిపెట్టను. బాబుని చక్కగా ఆడిస్తాను. పక్కన ఎవరున్నా పట్టించుకోనండి. బాబుకి ఉపయోగపడేదైతే చక్కగా బాబుని ఆడించుకుంటూ ఉంటాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.